వండర్ఫుల్ రెడీ అయింది నాన్న. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఆల్రెడీ వాసన గుమాయిస్తుంది. ఇంకా ఉన్నాయా రెసిపీస్? 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చిటికెడు కస్తూరి మేతి. బా, ఇది ఇంట్లో ఎండబెట్టాను, అందుకే మాటినట్లేదు. అదే బయట కొనుక్కొస్తే ఇలా నలపంగానే క్రష్ అయిపోతాయి. ఒకసారి కలిపేసుకుందాం ఈ స్పైసెస్ అన్ని. మెంతికూర తీసుకొచ్చారు, ఇంకా మెంతికూరని కస్తూరి మేతి లాగా ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇంట్లోనే. చూడండి, సేమ్ ఇంకా కైమా కూర లాగా అయిపోయింది. కైమా అంటారో కీమా అంటారో మీ ఇష్టం. అసలు ఎవరైనా తీసుకెళ్లి ఇలా పెట్టారు అనుకుంటే కనుక గ్యారంటీగా కైమా కూరనే అనుకుంటారు. నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది, చూడటానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది యాజ్ టీస్. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం కొత్తిమీర జల్లేసేసుకొని చూస్తున్నాను నేను. ఏంటి కొత్తిమీర వేసేస్తే ఇక పెట్టేసుకుందాం. కొత్తిమీర తేవ ఏంటి అని చూస్తున్నాను నేను. ఇది ఏంటంటే ఎక్కువ టమాటా రైస్, బగారా, రోటీ, బటర్ నాన్ వాటిలోకైతే సూపర్ గా ఉంటాయి. కలర్ఫుల్ గా వెజ్ కైమా కూర రెడీ. ఫ్రెండ్స్, మన టైం వచ్చేసింది. ఎప్పుడు కొత్తిమీర వేస్తాను ఏదో చూస్తా ఉన్నా. జీడిపప్పు వేసింది అమ్మగా. ఇప్పుడైతే కలర్ఫుల్గా వాసన. ఇవి అమోఘం అమ్మ, మంచి టేస్ట్ వచ్చింది. ఇది వైట్ రైస్లోకి ఎంత ఇదిగా ఉందంటే ఇంకా చక్కగా బగారాలో కానీ రోటీలో కానీ ఏంటి మంచి పులకాలో కానీ ఎక్సలెంట్ వస్తుంది. దాన్ని అన్నట్టుగా